నిజామాబాద్ స్కానింగ్ సెంటర్లో జరుగుతోన్న వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. వైద్య పరీక్షలకు వచ్చే మహిళల అశ్లీల వీడియోలు రహస్యంగా రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. మహిళల మానాలతో చెలగాటమాడుతున్నారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్న నిందితుడు ప్రశాంత్ను పోలీసులు అరెస్టు చేశారు. వందలాది మంది మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్గా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ప్రధాన స్కానింగ్ సెంటర్లలో ప్రశాంత్ ముఠా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. స్కానింగ్ సెంటర్లో మహిళలు, అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు నిజామాబాద్ నుంచి. నిజామాబాద్లో స్కానింగ్ సెంటర్లలో వికృత చేష్టలు బయటపడ్డాయి. మనం చూస్తున్నాం, ఇక్కడ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఇదే స్కానింగ్ సెంటర్లో పనిచేసిన ఒక టెక్నీషియన్ ఎవరైతే స్కానింగ్ కోసం వచ్చిన మహిళలు కావచ్చు, అమ్మాయిల విషయంలో చాలా వికృతంగా ప్రవర్తించాడు. ఆ విషయం అంతా కూడా వెలుగులో వచ్చింది. ఏదైతే అశ్లీలంగా వారి దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఫోన్లలో. అలాగే స్కానింగ్ సెంటర్ ద్వారా కూడా వాళ్ళ వీడియోలు చిత్రీకరించాడు. ఇదంతా కూడా బయటపడి ఒకసారిగా సంచలనం రేపుతుంది. ఇక్కడ స్థానికంగా మాట్లాడేందుకు మనతో పాటు స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే, నిన్న 3 పేజీల మెమోరాండాన్ని కలెక్టర్ గారికి సమర్పించాం. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో మహిళలు అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉన్నారు అని ఒక తమ్ముడు దరఖాస్తు చేసుకుంటే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ని చర్య తీసుకోవాలి, మూసేయాలి, డాక్టర్ పైన కేసు పెట్టాలి. నిజామాబాద్ సిపి గారు స్పందించారు. ఒక ఐపీఎస్ అధికారిని విచారణ కోసం ఆదేశించారు. ఆ మేరకు ఓకే. కానీ ఈ కేసుని అయ్యప్ప దానిపైన వెంటనే మూసేయాలని, అట్లాగే ఆర్ఎంపీ పిఎంపీలకు 50-60% కమిషన్లు ఇస్తూ కొత్తగా పుట్టగొడుగులాగా హాస్పిటల్ వస్తున్నాయి. దీనిపైన మీరు వెంటనే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మహిళా కాంపౌండర్ని ఉంచకుండా అబ్బాయిల నుంచి డాక్టరు ఇలాంటి పనులు చేయడానికి మేము డాక్టర్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఈ సెంటర్ని కూడా మూసివేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది జరుగుతుంటే ఇంకా రేపు ఇంకో సెంటర్లలో కూడా జరుగుతున్నాయని కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు గవర్నమెంట్ ఆలోచించి దీనిపై చర్య తీసుకోవాలని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా కోరుతున్నాం. నిజామాబాద్లో మరి సిపి గారు చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కేసులు బుక్ చేసి, మరి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా సర్వేలెన్స్ ఉండకుండా మరి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ చూస్తున్నాం, మొత్తానికైతే అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్, సిపి ఇద్దరు కూడా ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకొని ఈ అయ్యప్ప స్కానింగ్ సెంటర్కి సంబంధించిన విషయంలో అశ్లీలతకు సంబంధించి అసభ్యకరంగా ప్రవర్తించిన ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నిజామాబాద్లో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయికిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్. నిజామాబాద్లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యజమాని డాక్టర్ చంద్రశేఖర్ ఘటనపై వివరణ ఇచ్చారు. ఆపరేటర్ ప్రశాంత్ స్పై కెమెరాలతో ఫొటోస్, వీడియోస్ తీసినట్లు తెలిసిందని, బాధితుల ఫిర్యాదుతో ప్రశాంత్ను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. పోలీసుల సమగ్ర విచారణ చేపట్టి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు డాక్టర్ చంద్రశేఖర్. పేషెంట్ నూడ్ ఫొటోస్ తీస్తున్నాడు అనేది ప్రధాన ఆరోపణ, కానీ మాకైతే తెలియదు. అది పోలీసులు చెప్పడం అయితే అది స్పై కెమెరా పెట్టి తీశారు అని చెప్పి అంటున్నారు. ఫోన్స్ అయితే మేము తీసుకుంటాము, కానీ వాళ్ళు స్పై కెమెరా పెట్టింది మేమైతే చూడలేము. అట్లాంటివి చేసినతన్ని శిక్షించాలని చెప్తున్నాం మేము. కానీ ఇది పర్సనల్ ఎజెండా పెట్టుకొని మా మీదకి రావడం అనేది కరెక్ట్ కాదు. అది 100% తప్పండి. చేసినతంది అయితే తప్పు. మాకు తెలిసి అయితే జరగలేదు. చేసిన వాళ్ళని శిక్షించండి.